content. I'm finally facing it all, fearless. సో నితిన్ సింగ్ మూర్తి కళాకార్. సో వీళ్ళ షెడ్ వచ్చేసి మన ధూల్పేట్ సుందర్ కళాకార్ షెడ్ పక్కనే ఉంటుంది అనమాట. సో వీళ్ళ దగ్గర చాలా బ్యూటిఫుల్ అండ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ 1 by 1 అయితే నేను ఆల్రెడీ లైవ్ వీడియో పెట్టిన, బట్ ఇన్ డీటెయిల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇంకా వీడియో పెడతా. సో మూషికరాజు మీద వినాయకుడు కూర్చొని చేతిలో కట్టి పట్టుకొని ఉన్నాడు అనమాట. సో 2 చేతులలో మనకి 2 కత్తులు అట్లా పట్టుకొని ఒక యుద్ధం వెళ్తున్నట్టు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అయితే మనకి ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది. సో అట్లీస్ట్ ఒక 10 feet to 10 feetకి ఎక్కువనే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ నంది, ఇంకో సైడు మనకు వచ్చేసి సింహం. సో మధ్యలో గదం మీద సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అండ్ పైన వచ్చేసి శంకరుడు ఉన్నాడు. ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే. వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా మనకి కుందన్ వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంది. అండ్ లోపల మనకి ఇంకా సిమిలర్ అంటే కొంచెం కలర్ తీసేసి అయితే ఉంది, కవర్ తీసేసి అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే కూడా మనకి వర్క్ అయితే చాలా బాగుంది. ఆ లైట్ రిఫ్లెక్షన్స్ కూడా మనకి పడట్లేదు ఇక్కడ. సో కుందన్ వర్క్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. అండ్ సిమిలర్గా మనకి ఇంకో విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సేమ్ డిజైన్, కాకపోతే ఫ్రేమ్ వచ్చేసి అంటే లైక్ రౌండ్ ఫ్రేమ్ అయితే వచ్చేసింది బ్యాక్గ్రౌండ్లో. సో మనకి ఎట్లా కావాలన్నా అట్లా చూస్ చేసుకోవచ్చు. హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 17 to 20 feet వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెరీ వెరీ యూనిక్, అంటే ఇది ఆల్రెడీ వర్క్ చేసి అయితే పెట్టారు. అసలు నెక్స్ట్ లెవెల్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అయితే మనకి ఇక్కడ చూసినట్టు. ఆ కళ్ళు చూడండి వినాయకుడివి, చాలా అందంగా అసలు వినాయకుడు మనని డైరెక్ట్గా చూస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది. సో ఆ బ్యూటిఫుల్గా మనకి పైన కిరీటం పైన కానీ, లేకుంటే తొండం పైన కానీ, బాడీ పైన కానీ మనకి ఆర్నమెంట్స్ అంటే లైక్ ఇవి కుందన్ వర్క్ అయితే చాలా బాగా చేశారు. ఒక సముద్రం మీద లైక్ ఒక రాక్షసు మీద తాండవం మారుతున్నట్టు మనకి వినాయకుడు కనిపిస్తున్నాడు ఇక్కడ. చాలా వెరీ యూనిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఈ అన్న దగ్గరనైతే అన్నీ నేను ఆల్రెడీ స్టార్టింగ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అన్నీ అక్కడనే పెట్టినా కదా. సో స్టార్టింగ్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఏదైనా పర్టికులర్ డీటెయిల్స్ కావాలన్నా కానీ మీరు ఫోన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మన భారీ బొజ్జ గణపయ్య, అంటే బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఏం లేకుండా వినాయకుడు చాలా నీట్గా కూర్చొని ఉన్నాడు అనమాట. సో వర్క్ కూడా మనకి నీట్గా సింపుల్గా చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంది. ఈవెన్ మీరు కళ్ళు చూస్తున్నట్టయితే కళ్ళు కూడా చాలా బాగున్నాయి, అంటే లైక్ ఫినిషింగ్ వర్క్ కానీ మీరు ఏదన్నా కానీ. ఎందుకంటే వినాయకుడికి ఫస్ట్ చూసేది తొండం అండ్ తర్వాత కళ్ళు ఇవన్నీ. అండ్ బొజ్జ గణపయ్యనా లేకుంటే పైల్వాన్ గణేష అదంతా చూస్తారు. అండ్ కూర్చున్న విధానం, సో అది గైస్ ఇక్కడ అయితే. సో లొకేషన్ అండ్ డీటెయిల్స్ అయితే నేను మళ్ళీ ఇంకోసారి అయితే అక్కడ చూపిస్తాను. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకు అక్కడనే ఉంటాయి. సో నితేష్ సింగ్ మూర్తి కళాకార్. సో సో ఎవ్రీ ఇయర్ మనకి సిమిలర్ కాన్సెప్ట్ ఇక్కడ పెడతారనమాట. సో ఇక్కడ కూడా మంచి కుందన్ వర్క్తో వర్క్ అయితే ఫినిష్ చేసుకొని అయితే పెట్టారు ఇక్కడ వినాయకుడిని. అండ్ వెరీ స్మూత్ ఫినిషింగ్, మనకి హైట్ అంటే విడ్త్ కానీ చాలా పెద్దగా ఉంటాయి. సో చూస్తున్నారు కదా ఐస్ కనుక ఫినిషింగ్ చాలా వేరే లెవెల్ ఫినిషింగ్ అయితే చేస్తారు. సో పులి మీద కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. హర్ హర్ మహాదేవ శంభో శంకర. సో లింగం ముందు కూర్చున్నాడు అండ్ పైన వచ్చేసి ఆదిశేషుడు.
అండ్ ఇక్కడ ఉన్న దగ్గరలో మనకి భారీ వినాయకుడు ఇది అన్నమాట. సో 7 feet అయితే వినాయకుడు హైట్. వినాయకుడు నెమలి మీద కూర్చొని ఉన్నాడు. అండ్ కొంచెం వేరే లెవెల్. మనకి బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కూడా చాలా యూనిక్గానైతే చేసారు. అంటే మనకి ఇక్కడైనా ఈ వినాయకునికైనా ఇక్కడైనా మొత్తం క్లాత్ వర్క్ అయితే కుందన్ వర్క్ అదంతా బాగా చేశారు. సో ఇక్కడ వచ్చేసి కింద కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నెమలి మీద నించొని ఉన్నాడు వినాయకుడు. సో బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఈసారి. అసలు వేరే లెవెల్ ఉన్నాడు వినాయకుడు. వచ్చినాక ఇప్పుడే వచ్చిండు. అసలు శివుడి అవతారంలో మనకి మెడల్ వచ్చేసి రుద్రాక్షమాల. ముక్కంటి